నా గొల్ల కురుమలకు గొర్రెలు ఇస్తుందని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ మీకు తెలియదు ఆ గొర్రెలు వాళ్ళకు వస్తలేవు. మొట్టమొదటిగా గొల్ల కురుమలకు 1,25,000 రూపాయలు ఇస్తే ఆ గొర్రెలు అమ్ముకుంటే వచ్చిన పైసలు 55,000, 60,000 మాత్రమే. వాళ్ళు కట్టింది 31,750 రూపాయలు, చేతికి వచ్చింది 55,000 రూపాయలు. పేరు గొల్ల కురుమలది, కానీ తిన్నది మాత్రం బ్రోకర్లు, తిన్నది మాత్రం బ్రోకర్లు. వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు గొల్ల కురుమలు ఇవాళ. రాండ్రన్నా నువ్వు మాట్లాడమని చెప్తున్నారు. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, గొల్ల కురుమలకు కూడా నేరుగా వాళ్ళు నగదు పైసలు ఇవ్వాలి తప్ప గొర్రెల స్కీములో గొర్రెలు ఇచ్చి బ్రోకర్ల పాలు చేద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ముదిరాజులకు చేప పిల్లలు ఇస్తున్నాం, మీకు ఫీడ్ ఇస్తాం, మీకు బల్లి ఇస్తాం మీకు అంటున్నావు. ఎన్ని వేల కోట్లు ఇస్తున్నావా నువ్వు? నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర జనాభాలో మా జనాభా శాతం 11%. ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేము ఈ రాష్ట్ర ఖజానాకు నీకిచ్చే డబ్బు 20,000 కోట్ల పైన. మాకు నువ్వు చేప పిల్లల పేరిట, మాకు సైకిల్ మోటార్ల పేరిట, మాకు డబ్బాల పేరిట, మాకు ఆటోల పేరిట నీవిచ్చే డబ్బు 500 కోట్లు లేదు బిడ్డ. 500 కోట్ల రూపాయలు మేమిచ్చే 20,000 కోట్ల రూపాయలు ఎక్కువనా, నీవిచ్చే 500 కోట్ల రూపాయలు ఎక్కువనా? చేప పిల్లలు కూడా ఏసింది ఎదగట్లే అని చెప్తున్నారు. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, చేప పిల్లలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకే చెరువుల ఏరియాను బట్టి డబ్బులు ఇవ్వండి. వాళ్ళే చేప పిల్లలు, నాణ్యమైన చేప పిల్లలు వేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ నీవు మాట మాట్లాడితే ఇన్లాండ్ ఫిషరీస్ కూడా మాట్లాడతారు. రిచెస్ట్ శనివాళ్ళు ఎక్కడ ఇక్కడనే ఉన్నా అంటారు, రిచెస్ట్ మత్స్యకారులు ఎక్కడనే ఉన్నా అని చెప్తారు. కానీ మీకు తెలుసా, ఇవాళ కట్టబడ్డ ప్రాజెక్టులలో సోలార్, ఫ్లోటింగ్ సోలార్ పెడతాడట, కళ్ళల్లో మట్టి కొడతాడట. ఇక్కడ మా వేణున్నాడు, ఇక్కడ నగేశ్వరుడు కరుణించాలి. ఎల్ఎండిలో కొన్ని వేలాది మంది మత్స్యకారులు చేపలు పట్టుకొని జీవిస్తూ ఉంటే కళ్ళు కుట్టినట్టున్నాయి. దాని మీద ఫ్లోటింగ్ సోలార్ పెడతా అని చెప్పి అన్నాడు. నేనన్నా, ముదిరాలు బతకనియరా, మత్స్యకారులు బతకనియరా, ఎవర్రా నువ్వు అని చెప్పి గాండిస్తే తప్ప అది ఆగలేదు. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, చేపల చెరువులలో, ప్రాజెక్టులలో నీళ్ల మీద సంపూర్ణమైన అధికారం మత్స్యకారులకే ఉండాలి తప్ప ఈ సోలార్ ప్లాంట్ల బిడ్డ మా బతుకులలో మట్టి పోస్తే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు ఈ జాతి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.